మిత్రులందరికీ నమస్కారం. నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో పేదవారి కోసము గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం అనేది జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనకాల కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో నిర్మించడం అనేది జరిగింది. టోటల్గా 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 4 అంతస్తుల్లో నిర్మించడం అనేది జరిగింది. ఈ 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 341 మందిని డ్రా ద్వారా ఎంపిక చేయడం అనేది జరిగింది. మరొక 121 మందిని స్పెషల్ కేటగిరీలో ఎంపిక చేయడం అనేది జరిగింది. ఈ విధంగా డ్రా ద్వారా మరియు స్పెషల్ కేటగిరీ ద్వారా 462 మందిని ఈ డబుల్ బెడ్రూమ్లకు కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇంకా మిగిలిన డబుల్ బెడ్రూమ్లు 90 ఉన్నాయి. ఈ 90 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పేదవారిని గుర్తించవలసి ఉంది. అయితే ఇటీవలనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పరిశీలించడం అనేది జరిగింది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి మౌలిక వసతులను ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను కానివ్వండి, రోడ్ల వ్యవస్థను కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వ్యవస్థను కానివ్వండి, ప్లంబర్ పనులను కానివ్వండి అతి త్వరగా పూర్తి చేయాలి అని చెప్పేసి ఆయన కాంట్రాక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది. మంత్రి గారి ఆదేశానుసారము అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయి. నేను స్వయంగా వెళ్ళి చూడడం అనేది జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టుపక్కల సీసీ రోడ్లను అతి వేగంగా వేయడం అనేది జరుగుతుంది. టోటల్గా 100కు 100% ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయడం అనేది జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ప్లంబర్ పనులను డోర్లు బిగించడం కానీ కిటికీలను బిగించడం కానీ 100% పూర్తి అయిందని ఇక్కడ కాంట్రాక్టర్లు తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ మరియు నీటి సౌకర్యం కూడా 100కు 100% పూర్తి కావస్తుంది అని చెప్పేసి కాంట్రాక్టర్లు తెలియజేయడం అనేది జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు అంటే జూలై 31వ తేదీ వరకు పనులన్నీ పూర్తి చేసి ఆగస్టు 1వ తేదీ వరకు ఫినిష్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కాంట్రాక్టర్లు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన సన్నిహితుల ద్వారా తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆగస్టు 10వ తేదీన కానివ్వండి 15వ తేదీన కానివ్వండి పంపిణీ చేయాలని లేనట్లయితే మరొక 2 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయవలసి వస్తుంది అని చెప్పేసి కాంట్రాక్టర్లు తెలియజేస్తున్నారు. దేనివల్ల అదనంగా ఖర్చు చేయవలసి వస్తుంది అని నేను వారిని అడిగినప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కంప్లీట్ కావడం అనేది జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయనట్టయితే ఈ ఇండ్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సామాగ్రిని కానివ్వండి, ప్లంబర్ సామాగ్రి కానివ్వండి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి సామాగ్రిని దొంగతనంగా ఎత్తుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆగస్టు 10 లేదా 15వ తేదీన తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి కాంట్రాక్టర్లు అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది మంత్రి గారి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మంత్రి గారు తన సన్నిహితుల వద్ద గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసము ఎవరినైతే ఎంపిక చేశారో, డ్రా ద్వారా ఎవరినైతే ఎంపిక చేశారో వారికే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి అని చెప్పేసి ఇక మిగిలినటువంటి 90 ఇండ్లకు గతంలోనే దరఖాస్తు చేసుకొని ఉన్నటువంటి వారిని డ్రా ద్వారా ఎంపిక చేసి పారదర్శకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పేదవారిని ఎంపిక చేయాలని, వారికే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాలి అని చెప్పేసి ఎలాంటి కాంట్రవర్సీలకు గొడవలకు దారి తీయకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జరగాలి అని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని చాలా మంది పేదలు ఎదురు చూడడం అనేది జరుగుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆగస్టు 15వ తేదీన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసినట్లయితే పేదలు అత్యంత సంతోషపడతారు అని చెప్పేసి చెప్పవచ్చు. ధన్యవాదాలు.